సుదీర్ఘ పాదయాత్రతో ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రిగా 2 సార్లు బాధ్యతలు చేపట్టి వైఎస్ తన పాలనతో కాంగ్రెస్ ఇమేజ్ పెంచారు. కాంగ్రెస్ లో సీల్డ్ కవర్ సీఎంల కల్చర్ కి చెక్ పెట్టిన వైఎస్ తనదైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అనుకున్నది చేసి చూపించే తెగువతో డేరింగ్ సీఎం అనిపించుకున్న ఆయన పొలిటికల్ వారసుడుగా వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు చర్చల్లో జరుగుతోంది. అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ సంశయిస్తున్నారు. జగన్ వైఖరిని తప్పుపడుతున్న షర్మిలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అన్నా చెల్లెళ్ల వార్తో వైఎస్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని అభిమానులు వాపోతున్నారు. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుస్తకంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకంటూ ప్రత్యేక పేజీలు సంపాదించుకున్నారు. తనకంటూ పొలిటికల్ గా బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాయకుడు. కాంగ్రెస్ హైకమాండ్ సీల్డ్ కవర్ సీఎంల సంస్కృతికి చెక్ పెట్టి రాష్ట్ర కాంగ్రెస్ ను శాసిస్తూ పరిపాలించారాయన. ఒక ముక్కలో చెప్పాలంటే డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం అనిపించుకున్నారు. అందుకే ఆయనకు 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు కనిపిస్తారు. అలాంటి కాంగ్రెస్ లీడర్ వారసుడు జగన్ ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. వైఎస్ఆర్ వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్ మొదటి నుంచి దూకుడు ప్రదర్శించారు. తండ్రి తరహాలో సుదీర్ఘ పాదయాత్ర చేసి జనంలోని తిరిగారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పటికీ ప్రజలకు చెరువుగానే ఉంటూ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ 2019లో మంచి మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచిన వైఎస్ ఎప్పుడూ ప్రజా జీవితానికి దూరం కాలేదు. అయితే సీఎం అయిన తర్వాత జగన్ కొత్త రూటు పట్టారు. ప్రజల్లోకి రావడమే మానేశారు. 3 రాజధానుల నిర్ణయంతో తాను నివాసముంటున్న తాడేపల్లిలోని స్వేచ్ఛగా రోడ్లపై తిరగలేకపోయారు. పరదాల మాటుని ఆయన పర్యటనలు, సభలు జరిగాయి. దానిపై టీడీపీ, జనసేన పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఆయనకు జనంలోకి రావడం అంటే భయమని అప్పట్లోనే ఎద్దేవా చేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఆ విమర్శలు కొనసాగుతూ జగన్ ట్రోల్ అవుతున్నారు. ఇప్పుడు జగన్ విపక్షంలోకి వచ్చారు. వైనాట్ 175 అన్న ఆయనకి 11 సీట్లే దక్కాయి. ఆ ఎఫెక్టే ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి వెళ్లడం లేదు. దాంతో టీడీపీ కూటమి పెద్దలు జగన్ని భయంతోనే అసెంబ్లీకి రావడం లేదు అని ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక జగన్ సొంత చెల్లెలు ఏపీ పీసీసీ చీఫ్ అయిన షర్మిల అయితే జగన్ని సోషల్ మీడియాలో తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. అంత పిరికివాడికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? ప్రజల్ని పట్టించుకొని జగన్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఉంటే తప్ప అసెంబ్లీలోకి అడుగు పెట్టరా? అది పిరికితనం తప్ప మరొకటి కాదని ఆమె తేల్చేశారు. జగన్ ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానన్నట్లు వ్యవహరిస్తూ పిరికివాడిని విమర్శలు ఎదుర్కొంటున్నారు. దానికి బదులు వైసీపీ నేతలతో జగన్ సొంత చెల్లెలిపైనే కౌంటర్లు వేయిస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ నడపలేక ఏపీకి వచ్చిన షర్మిల కంటే పిరికి రాజకీయ నాయకురాలు ఎవరుంటారు అని ఎద్దేవా చేస్తున్నారు. 11 స్థానాలకు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ సాటి ప్రతిపక్ష పార్టీని విమర్శించడమేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఏదేమైనా దివంగత వైఎస్ అభిమానులకు ఆయన వారసుడిగా చెప్పుకుంటున్న మాజీ సీఎం వైఖరి మింగుడు పడ్డం లేదట. డేరింగ్ లీడర్గా గుర్తింపున్న వైఎస్ బిడ్డలు నువ్వు పిరికి అంటే నువ్వు పిరికి అని విమర్శించుకుంటుండడం ఆయన ఇమేజ్కే డ్యామేజ్గా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. షర్మిల ఏపీకి షిఫ్ట్ కావాలనుకోవడం తెలంగాణలో పరిస్థితుల కారణంగా తీసుకున్న రాజకీయ నిర్ణయం. మరి జగన్ అసెంబ్లీకి దూరంగా ఉండాలనుకోవడం వెనుక లెక్కలేంటో ఆయనకే తెలియాలి. మొత్తానికి జగన్ సొంత చెల్లెల్నే తన పార్టీ వారితో టార్గెట్ చేయిస్తుండడం దివంగత నేత అభిమానులకు ఆవేదనకు గురిచేస్తున్నట్లు కనిపిస్తోంది.